బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక్కటేనని ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మంత్రి పొంగిరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఆగస్టు మొదటి వారంలో మున్నేరు వాగు ఇరు ప్రక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షాల కారణంగా వరదల్లో ఇబ్బంది పడ్డారని, ఆ ఇబ్బందులను వ్యతిరేకంగా చూపినటువంటి మేము మా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలలోపే సుమారుగా 16-17 కిలోమీటర్లు ఉన్న రిటైనింగ్ వాల్ 9 కిలోమీటర్లు పని మొదలు పెట్టామన్నారు. 7 రామకృష్ణ డ్రాయింగ్ ఏం చేసుకోలేదా? పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు అనుకుంటు ఏంటే ఎవరు ఫీడి నువ్వు చేసిందే భేదంగా ఇంట్లో నుంచి నేను ఓపెన్గా పూర్తి చేయించు దాన్ని ఏ ఫండ్ ఇట్లా మనం లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్ చేసుకో. క్వాలిటీ వేరియేషన్స్ ఏదో ఇస్తే నడవదు. ఆట చూడాలో నాకు తెలుసు. ఇట్లా సెకండ్ ఫీల్డ్కి వస్తే దొరికిపోతుంది. చేతులు ఎత్తిడే ఓవర్ డ్రిల్లింగ్ చేస్తా, డ్రైనేజ్ చేపిస్తాం. మనం బ్రేక్ యాడ్ చేయాలో నాకు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు గత ఆగస్టు మొదటి వారంలో ఈ మున్నేరు వాగుకి ఇరుపక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షంతో ఏదైతే ఉధృతంగా వరద వచ్చిందో, ఆ వరద వచ్చినప్పుడు ఆ 10 రోజులు ఈ ప్రాంతంలో నివసించే అటు ఖమ్మం కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఇటు పాలేరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, వేలాది కుటుంబాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ఆ ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలేరు శాసనసభ్యుడిగా నేను, ఖమ్మం శాసనసభ్యుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే రకంగా ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరం ప్రత్యక్షంగా ఒక 5-6 రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాం. ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని దశాబ్దాలుగా పొట్టకొట్టు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ రేటుతో ఈ ఏరియాలో ల్యాండ్ వస్తుందని సామాన్య ప్రజానికం పొట్టకొట్టు కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ మున్నేరుకి బోత్ సైడ్స్ చిన్న చిన్న ఇళ్ళో గుడిసెలో వేసుకొని నివసిస్తున్నారు. 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఈ ఉధృతంగా వచ్చే వరద వల్ల ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడి సంపాదన అంతా మళ్ళీ ఆ నీటి పాలవుతుంది. దాన్ని తలంచి గత ప్రభుత్వం ఆర్భాటంగా ఒక జీవో ఇచ్చి వదిలేసిపోతే దీనికి ఉన్న ప్రయారిటీ, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ని ఈ ప్రభుత్వం గ్రహించి పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్ళీ ఒక స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సుమారు 16-17 కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్
ఇప్పటికి సుమారు 8.5-9 కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది. మిగిలిన దాన్ని కూడా స్థానికంగా చిన్న చిన్న బాటమ్ నెక్స్ అడ్డిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అధికారులంతా కూడా డే అండ్ నైట్ కష్టపడి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఈ బోత్ సైడ్స్ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం, సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవల్ చేసుకొని ఇప్పుడు వడివడిగా వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పని జరుగుతుంది. దీన్ని పూర్తి చేసే బాధ్యత అధికారులకు కూడా ఇప్పుడే నేను, గౌరవ కలెక్టర్ గారు, స్థానిక నాయకులు, ఇరిగేషన్ అధికారులు కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏవైతే ఈ పరివాహక ప్రాంతంలో ఆ నిరుపేదలు ఉన్నారో వాళ్ళను కూడా ఎక్కడా ఇబ్బంది కలిగించొద్దు, వాళ్ళకు కూడా ఎక్కడా నష్టం కలగనీయొద్దని వాళ్ళకి నష్టపరిహారం కింద మళ్ళీ ఈ రివర్ ఫ్రంట్లోనే ఒక అద్భుతమైన కాలనీని పోలేపల్లి రెవెన్యూ విలేజ్లో ఒక అద్భుతమైన కాలనీని ఏర్పాటు చేసి వాళ్ళకి హౌస్ సైట్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పరిశీలించడానికి ఇంత ఎర్లీ మార్నింగు నాతో పాటు గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ మున్నేరు ప్రాంతానికి బోత్ సైడ్స్ ఉన్న చిన్న చిన్న కుటుంబాలు, అంటే రెక్కాడితే గానీ డొక్క నిండే కుటుంబాలు ఏవైతే ఇక్కడ నివసిస్తున్నాయో వారందరికీ పూర్తి భద్రత, భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మంత్రి గారికి, డబ్బులు ఇస్తున్న బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ